సమయంలో ఇప్పుడు సరికొత్త అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. మరో 3 నెలల్లో వినాయక చవితి. విగ్రహాల తయారీపై ఇప్పటికీ లేని క్లారిటీ. మళ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రగడ తప్పదా? మట్టి విగ్రహాల తయారీని మళ్లీ గాలి కుదిలేస్తున్నారా? వినాయక చవితి అంటే పండగ మాత్రమే కాదు, జీవితకాలపు ఓ జ్ఞాపకం. ఇంకా చెప్పాలంటే ఓ ఎమోషన్. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంబురంగా వేడుకలు జరుపుకుంటారు. వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో సందడే వేరు. ఈసారి కూడా చవితి వేడుకలు దగ్గర పడుతున్నాయి. గత 2 ఏళ్లు కరోనా కారణంగా చవితి వేడుకలు అనుకున్నంత ఘనంగా నిర్వహించలేకపోయారు. అయితే మహమ్మారి పీడ వదలడంతో ఈసారి అంతకు మించి అనిపించేలా అంతా సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 31న ప్రత్యేక పూజలతో వినాయకులను గ్రేటర్లో ప్రతిష్ఠించనున్నారు. లెక్కతీస్తే గట్టిగా మరో 3 నెలలు మాత్రమే సమయం ఉంది. వేడుకలకు సమయం సమీపిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో గతేడాది కనిపించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ వ్యవహారం ప్రతిసారి చర్చకు దారితీస్తూనే ఉంది. కానీ నీటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీఓపీ విగ్రహాల వాడకం తగ్గించాలని, ఇక తప్పదు అనుకుంటే మాత్రం వాటి నిమజ్జనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని 2 ఏళ్ల కింద హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో గతేడాది గందరగోళ పరిస్థితులు కనిపించాయి. హుస్సేన్ సాగర్లో విగ్రహాలు నిమజ్జనం చెయ్యడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. అయితే చివరి నిమిషంలో సుప్రీంకోర్టు మెట్లెక్కి ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేవని విన్నవించుకోవడంతో అదే చివరి అవకాశమని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతేడాది జరిగిన పరిణామాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నియంత్రణ విధించినట్లు కనిపించడం లేదు. ఏటా వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, మట్టి విగ్రహాల తయారీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించడం, ఆ తరువాత చేతులు దులుపుకోవడం, ప్రతిసారీ ఇదే జరుగుతోంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గణేష్ విగ్రహాల తయారీ మొదలైంది. ఈ మధ్యే మంత్రి తలసాని ఆధ్వర్యంలో ఓ సమావేశం జరగ్గా పర్యావరణహిత విగ్రహాల తయారీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. మరో 3 నెలల్లో వినాయక చవితి వేడుకలు జరగబోతున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మాత్రం గతేడాదిలానే గందరగోళమే కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తగ్గించాలని, కుదిరితే పూర్తిగా నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తే ఆ విగ్రహాల తయారీ జోరుగానే సాగుతోంది. అధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఓపీ విగ్రహాలు తయారు చేయొద్దని ఆదేశాలిచ్చి వదిలేయడం కాదు, ఎప్పటికప్పుడు మానిటర్ చెయ్యాలి. వ్యాపారులకు, కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. అయితే ఆ దిశగా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు అలర్ట్ కాకపోతే నిమజ్జనం సమయానికి గతేడాది పరిస్థితులు తలెత్తినా అవాక్కవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విగ్రహ తయారీదారులు కూడా అయోమయంలో పడిపోయారు. ఇంతకీ వాళ్ళేమంటున్నారు? కళానగరిగా పేరున్న ధూల్పేటలో పరిస్థితి ఏంటి? విగ్రహాల విషయంలోనే కాదు, నిమజ్జన ఏర్పాట్లలోనూ గ్రేటర్ అధికారుల తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదా? గత ఏడాది పరిణామాల నుంచి వీళ్ళు ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదా? విగ్రహ తయారీదారుల్లో కొత్త అయోమయం. ఎటూ తేల్చుకోలేక హైరానా పడుతోన్న కళాకారులు. గత 2 ఏళ్లలో కరోనా కారణంగా వినాయక చవితి వేడుకలు
ఘనంగా నిర్వహించలేకపోయారు. 2020లో వేడుకలపై నిబంధనలు ఉండటంతో విగ్రహాల సంఖ్య పెద్దగా కనిపించలేదు. గతేడాది పరిస్థితి కాస్త కంట్రోల్గానే అనిపించింది. అయితే 2020లో మిగిలిన విగ్రహాలనే గతేడాది విక్రయించారు. ఈసారి మాత్రం విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ కనిపించడం ఖాయం. దీంతో ఏ విగ్రహాలు తయారు చేయాలి, ఏవి రెడీ చేస్తే చివరికి ఏమవుతుందన్న కన్ఫ్యూజన్ విగ్రహ తయారీదారుల్లో కనిపిస్తోంది. దీంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై సందిగ్ధత కనిపిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినా కొందరు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణానికి హాని చేయకుండా ఉండేలా మట్టి విగ్రహాలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి వదిలేయడం కాదు, దానికోసం మార్గదర్శకాలు రూపొందించాలి. ఆ దిశలో వ్యాపారులను, తయారీదారులను ప్రోత్సహించాలి. అయితే అలాంటివేమీ ఇప్పుడు జరిగినట్లు కనిపించడం లేదు. పెద్దగా అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో ఉత్సవాల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ పండగలను ప్రభుత్వ వర్గాలు పట్టించుకోవడం లేదని, వేడుకలు సజావుగా సాగేందుకు ఇప్పట్నుంచే కార్యాచరణ రూపొందించాలని, ఇలా ఎందుకు జరగడం లేదంటూ భాగ్యనగర ఉత్సవ సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే మార్కెట్లో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అటు హైదరాబాద్ ధూల్పేట్లో విగ్రహాల తయారీ జోరు మీద సాగుతోంది. నగరంలో గణేష్ ప్రతిమల తయారీపై ప్రత్యక్షంగా 5,000 మంది, పరోక్షంగా 20,000 మంది ఆధారపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి 1,00,000కు పైగా విగ్రహాల కోసం ఒక్క ధూల్పేట్కే ఆర్డరొచ్చాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులు జిప్సంతో విగ్రహాలు తయారు చేస్తున్నట్లు ధూల్పేట్ వ్యాపారులు చెబుతున్నారు. పర్యావరణ హిత విగ్రహాల తయారీలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముందని అంటున్నారు. చాలా మంది అంటే ఇది చిన్నతనం నుంచి ఫ్యామిలీస్ జనరేషన్ నుంచి ఇది ప్రాసెస్లో పని వచ్చింది, అంటే అలవాటు ఉంది. సో ఇప్పుడే కొద్దిగా ఇది ప్రాసెస్ చేంజ్ చేయాలంటే ట్రైనింగ్ ఉండాలి, టైం పడుతుంది. ఇప్పుడే మా వయస్సు దగ్గర 40 సంవత్సరం ఉంది. మా చిన్నతనంలోనే పిఓపి తోటి నేనే పనిచేసిన, మా ప్యాటర్న్ వర్క్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంది బొమ్మలు తయారు చేయాలంటే. ఇప్పుడే మా ప్రాసెస్ చేంజ్ చేయాలి అంటే మాకు టైం పడుతుంది కదా. సో చాలామంది 40+ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఇది మా వినాయక బొమ్మలు తయారు చేసిన మొత్తం మన తెలంగాణ డిస్టిక్లో. సో అది మాకి ఇది మనం పిఓపి వదిలేసి వేరే మటీరియల్తో, మట్టితో, ఇంకా వేరే మటీరియల్, ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్తో మనం బొమ్మలు తయారు చేస్తే మాకి ఏం ప్రాబ్లం అవుతుంది, అవి అన్ని ప్రాబ్లమ్స్ మనం మంచిగా, పీస్ఫుల్గా, క్లియర్గా మాకి ఏం బాధ్యత వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ మనం డిపార్ట్మెంట్కి, వేరే డిపార్ట్మెంట్ కూడా మొత్తం క్లారిఫై చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్లో ఈసారి విగ్రహాల నిమజ్జనానికి అనుమతిచ్చే అవకాశం లేదని గతేడాది హైకోర్టు స్ట్రాంగ్గా చెప్పింది. అయితే బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తామని గతంలో గ్రేటర్ అధికారులు ప్రకటించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విషయంలోనే సరైన మార్గదర్శకాలు లేక, క్లారిటీ లేకుండా ఉంది అంటే ఇప్పుడు బేబీ పాండ్స్ విషయంలో కొత్త చర్చ మొదలైంది. ఈ 3 నెలల గ్యాప్లో పీఓపీ విగ్రహాల తయారీని నిలువరించినా మట్టితో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే నగరంలో ఉన్న బేబీ పాండ్స్ సరిపోవు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి వీల్లేదు కాబట్టి ఎక్కడికక్కడ స్థానికంగానే జీహెచ్ఎంసీ డివిజన్లు, కాలనీల వారీగా కృత్రిమ తటాకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాంటివి ఎన్ని అవసరమవుతాయో అంచనా వేసి ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు. చివరి నిమిషంలో అంటే సరిపడినన్ని కృత్రిమ తటాకాలు నిర్మించడం గానీ, ప్లాస్టిక్వి ఏర్పాటు చేయడం గానీ చాలా కష్టం. ప్లాస్టిక్వి ఉపయోగించాలి అనుకున్నా ముందస్తుగా తయారీ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు సమయం పడుతుంది. దీంతో నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా అటు విగ్రహాలు, ఇటు నిమజ్జన ఏర్పాట్లు ఏ విషయంలోనూ అధికారులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.